నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ మిస్టరీ. రచన విజయార్క్ గారు. మీరు గనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? టీవీలో జగమే మాయ ఓల్డ్ మూవీ వస్తోంది. దాదాపు 50 సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేని భయపడుతూనే సినిమా చూస్తోంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయమేసింది. వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావడం, చనిపోయిన పని మనిషి ఇంట్లో దయ్యంగా ఉండటం, అందులోనూ అలివేని ఒంటరిగా చూస్తూ ఉండటంతో భయం రెట్టింపయింది. అలివేని కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేని భర్త మానస్ ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరుకోరి పల్లెటూరి అమ్మాయిని అతి బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగుపెట్టి అలవాటు లేదు. అపార్ట్మెంట్లో ఎవరూ అలా బయటకు తొంగి చూడరు. భర్త ఆఫీస్కు వెళ్ళగానే తలుపులు వేసుకుని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఆఫీస్లో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తగ్గిపోయింది. వాట్సాప్ వాసనలు ఇంకా తగల్లేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అనుకుంటుంది. అలివేనికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నీచాలు అని కూడా తెలియని అమాయకత్వం. ఎవరో తనను వెంటాడుతున్నట్లు, ఎవరో ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈలోగా అలివేని అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతు అది. ఆ గొంతు తన పడగ్గడిలో నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగ్గదిలో ఎలా ఉంటాడు? పడగ్గదిలోకి పరిగెత్తింది. పడగ్గది అంతా గాలించింది. ఈసారి హాలులో నుంచి మరికాస్త గట్టిగా వినిపించింది, అలివేని ఎక్కడున్నావంటూ. హాలులోకి పరిగెత్తింది. అక్కడెవరూ లేరు. టీవీలో దయ్యం రూపంలో ఉన్న పని మనిషి భయపడుతున్న సన్నివేశం. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగుతో పరిచయం లేదు. ఎవరికీ పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపై దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. ఛానల్స్ వాటంతట అవి మారుతున్నాయి. అలివేని గొంతు తడారిపోయింది. మొహమంతా చెమట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్ డెడ్ సినిమా వస్తోంది. దెయ్యం రూపం టీవీలో కనిపిస్తోంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కు భయం వేసింది. భయంతో పడగ్గదిలోకి పరిగెత్తింది ఫోన్ పట్టుకొని. అందులో ఉండే ఒకే ఒక నెంబర్ భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో, ఏ బటన్ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోన్. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేని ఈ టైంలో ఫోన్ చేసావో అని అడిగాడు. అతని గొంతులో ఆదుర్దా వినిపిస్తోంది. నాకు భయం వేస్తోందండి. ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేని అని నన్ను పిలిచారండి, భయంగా చెప్పింది. నువ్వు దయ్యం సినిమాలు చూడటం తగ్గించు. నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ దానంతట అదే ఆన్ అయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది. సౌండ్ కూడా పెద్దగా కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది. ఆ సౌండ్ భర్తకు వినిపించడానికి టీవీ ఆఫ్ అయింది. హరి ఇందాక వచ్చిందండి అంది అలివేని. అంతా నీ భ్రమ, ప్రశాంతంగా నిద్రపో చెప్పాడు మానస్. అయిష్టంగానే భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోయింది. ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంటు పోయిందనుకుంది. కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవడం ఏమిటి? ఉక్కపోత, భయము రెండూ కలగలిశాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడు? అప్పుడే బెడ్ ల్యాంప్ ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కు, తర్వాత ఎల్లో కలర్కు, అలా వెంటనే రంగులు మారుతున్నాయి. ఫ్యాన్ సడన్గా ఫుల్ స్పీడ్తో తిరుగుతోంది. ఒక్క ఉదుటిన లేచి బయటకు పరిగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ళ తలుపు బాదింది భయంగా. వాళ్ళు లేచి వచ్చారు. వాళ్లకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతోంది. బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసి ఉంటుంది. అంతా నీ భ్రమ అన్నారు గాని మా ఇంట్లోకి వచ్చి పడుకో అని అనలేకపోయారు. ఇరుగు పొరుగు సాయం చేయాలనే తత్వం కనుమరుగైంది.
అలివేనికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజు తెల్లారగానే రావడంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది. అలివేని ఇంట్లో ఒంటరిగా ఉంటానంటేనే భయపడి వణికిపోతోంది. స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేనికి చన్నీళ్ళ స్నానం అలవాటు. షవర్ ఆన్ చేయగానే వేడి నీళ్లు పగులు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకొచ్చింది. గీజర్ తను ఆన్ చేయలేదని చెప్పింది. నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చేయాలంటే భయం. ఫోబియాగా మారింది. బకెట్లో చన్నీళ్లు పోసుకొని స్నానం చేయడం అలవాటు చేసుకుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది. రకరకాల భ్రాంతులు. నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేనికి మతిస్థిమితం లేదనే వరకు వచ్చింది. సైకియాట్రిస్ట్ అలివేని వంక పరిశీలనగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెబుతోంది. లైట్లు వెలిగి ఆరిపోవడం, సడన్గా భర్త గొంతు వినిపించడం, టీవీ ఛానల్స్ వాటంతట అవే మారడం, వేడి నీళ్లు, ఇలా ఒక్క విషయం చెబుతోంది. మానస్ ఆఫీస్కు కూడా ఈ విషయం చేరింది. ఒక్కొక్కరు ఓదార్పు మొదలుపెట్టేశారు. ఈ విషయం అలివేనిని మరింత కుగదీసింది. తనను అందరూ పిచ్చిదారిలా చూడటం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కు వెళ్లినా వెంటనే తిరిగొచ్చేస్తున్నాడు. ఇదంతా అలివేని గమనిస్తూనే ఉంది. పాపం పిచ్చిదానికోసం భర్త ఉద్యోగాన్ని వదులుకొని ఉండాల్సి వస్తోంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. అలివేని, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకొని ఏ అఘాయిత్యం చేసుకోకు. కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. తన చావుకు తనే కారణమని రాసిపెట్టి మరి. పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లని ఎంక్వైరీ చేశారు. సైకియాట్రిస్ట్ను కలిశారు. అందరూ జరిగిన విషయం చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్య అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది జరిగిన 48 గంటల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య ఆత్మహత్య అన్నది తేల్చాలి. ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు అడ్వాన్స్. ఆ యువతి ఓ కవర్ అందజేసింది. కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోని చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా అన్న విషయం తేల్చాలా? నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్ చేస్తూ. అపార్ట్మెంట్కి వచ్చాడు నిశ్చల్. మానస్ ఉండే 3వ అంతస్తుకు వచ్చి చుట్టుపక్కల వాళ్లని ఎంక్వైరీ చేశాడు. వాచ్మెన్ని కలిశాడు. మానస్ను మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్ను కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చురీలో నుంచి తీసుకెళ్లి దహనం చేశాక తిరిగి ఫ్లాట్కు రాలేదని తెలిసింది. ఆ రాత్రి మానస్ ఫ్లాట్కు వచ్చాడు నిశ్చల్. ఆ ఫ్లాట్ తాళం తీయడం నిశ్చల్ లాంటి డిటెక్టివ్కు పెద్ద కష్టమైన విషయం కాదు. వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకు వచ్చాడు. ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేని ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకు దండ వేలాడుతోంది. పడగ్గదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే తను అలివేని దిగిన ఫోటో. ఆ ఫోటోని బోర్లా పడుకోబెట్టాడు. వెళ్ళకిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడం కాదు, చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలైంది. మెయిన్ రోడ్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్ నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి, నాకు ఇంట్లో ఒక్కరితినే ఉండాలంటే భయం వేస్తోంది అన్న మాటలు విని షాక్తో సడన్ బ్రేక్ వేశాడు. తాగిన మత్తు వదిలింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేనిదే. అడ్డదారి కాబట్టి బతికిపోయాడు. లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరిగేది. ఏయ్ ఎవరు నువ్వు అంటూ పెగిల్చుకొని మరీ అడిగాడు. నేనండి మీ అలివేనిని. అయినా మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు. మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు. ఒక క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్. తను ఆ విషయాన్ని మర్చిపోయాడు. అయినా తను దారిలో వెళ్తున్నట్టు అలివేనికి ఎలా తెలుసు? చచ్చ, అలివేని చనిపోయిందిగా. తల దిమ్ముగా అనిపించింది.
కారుని వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఈ రూట్లోనే వెళ్ళాలి. తన భార్యను దహనం చేసిన చోటుకి కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్. భార్యను దహనం చేసి చోటుకు వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తోంది. ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్లయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ అలివేని నిలబడి తన వైపు చూస్తోంది. కుడిపాదం యాక్సిలేటర్ మీద బలంగా పడింది. ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడినీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు? వెంటనే పడగదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూనే ఉంది. మొదటిసారి అతనికి భయం పరిచయమైంది. ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకు వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. స్టూల్ వేసుకుని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగల్లేదు. యు ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరో చోటు నుంచి వెంటనే హారర్ మ్యూజిక్. లైట్లు వెలుగుతూ ఆరుతూ డోర్ బెల్ వినిపించింది. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. తను తలుపు తీయకుండానే. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కనే తన భార్య అలివేని. కానీ తన భార్యలా చీరకట్టులో లేదు, జీన్స్లో ఉంది. మీరు వెతుకుతున్న రిమోట్ అక్కడ లేదు మిస్టర్ మానస్. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బైదిబై నా పేరు నిశ్చల్, డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యను వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావు. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి, నేరానికి వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని, టెక్నాలజీ పట్ల నాలెడ్జీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు తెలియకుండానే స్మార్ట్ గాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురిచేశావు. టీవీ ఆన్ అవ్వడం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావడం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేశావు. చుట్టుపక్కల వాళ్లను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్కి వచ్చి చూసినప్పుడే అర్థమైంది. అదే టెక్నాలజీతో నీ కారును ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శ్మశానంలోనూ ఇక్కడ కనిపించి నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం, నీ మరణ శాసనం. టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి అంటే అలివేణి సోదరి నీలవేణి నిన్ను పట్టించింది. అలివేణి నీలవేణి అక్కా చెల్లెళ్ళు. పేదరికం కారణంగా ట్విన్స్. ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలోని దంపతులకు దత్తత ఇచ్చారు వాళ్ళ నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్నిక్ పోలిన అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది. ఒక మనిషిని చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు వచ్చారు. మానస్కు సంకెళ్ళు వేసి తీసుకువెళ్లారు. సారీ నీలవేణి, మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను, కానీ మీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కళ్ళారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుడిని చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి. ఆప్లు టెక్నాలజీని మన రక్షణకు తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే యాప్ల గురించి, టెక్నాలజీ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.